హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ లక్ష్మీవరం. ఈరోజు శ్రావణ శుక్రవారం, లాస్ట్ శుక్రవారం కదా. ఈరోజు నేనైతే అమ్మవారికి ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరెవరిని వీళ్ళని బట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు అంతే. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇది ప్రొద్దున పూజ. పొద్దున అయితే మంచిగా కొబ్బరికాయ అది కొట్టుకొని ప్రసాదాలు చేసుకొని దీపారాధన చేసుకున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకున్నాను. అంత హడావిడి ఏం లేదు. మనకి ఎప్పుడూ పూలు దొరుకుతూనే ఉంటాయి కనుక పూలు తెచ్చుకొని మంచి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు అనుకోకుండా మా ఇంటికి సత్యమ్మ సంపంగి పూలు తీసుకొచ్చిందండి. ఇంకా పూజ అయిన తర్వాత తీసుకొచ్చింది కదా, సరేలే సాయంత్రం చేద్దాము అమ్మవారికి, సాయంత్రం సంపంగి పూలతో పూజ చేద్దామనేసి ఇంకా అలా పక్కన పెట్టేశాను. ఇంకా అమ్మవారి పటాలను అయితే మంచిగా అలంకరించుకున్నాను పూలతోని. అదేనండి ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్, నేను సెర్చ్ చేసుకుంటాను. నాకు తెలిసినంత మట్టుకైతే నేను చేసుకున్నాను. ఇలా అమ్మవారి పటాలను కూడా పూలతో అలంకరించుకొని ముత్యాల హారాలు వేసాను ఫ్రెండ్స్. ఇలా వేసి తులసి దళాలతో పూజ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మార్నింగ్ పూజ అయితే ఇది. సాయంత్రం పూజ ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, సాయంత్రం పూజ నేను అది కూడా పెట్టాను చూడండి. ఫస్ట్ నైవేద్యాలు ఇంకా రెడీ అవ్వలేదు, అందుకనే కొబ్బరికాయ కొట్టేసి నేను బాదం పలుకులు అయితే పెట్టాను. ఇంకా మా ప్రసాదాలు అది నైవేద్యాలంతా పూర్తయిన తర్వాత నైవేద్యాలు పెడతాను. ఇదేనండి ఫ్రెండ్స్ ఈవినింగ్ పూజ. ఈవినింగ్ అమ్మవారికి మంచిగా సంపంగి పూలతో అసలు ఎంత బాగుంటాయి తెలుసా ఫ్రెండ్స్. సంపంగి పూలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఈరోజు 3 పార్సెల్లు వచ్చాయండి. అసలు నేను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అసలు డిలే అయినాయి, వస్తాయా రావా అని కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇంకా పూజ చేసుకొని రాగానే నాకు 3 పార్సెల్ ఒకదాని వెనుక ఒకటి వచ్చేసాయి. ఫస్ట్ హైడెక్సెల్ డిటర్జెంట్ లిక్విడ్ వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు ముందు కూడా నేను యూస్ చేశాను, అందుకనే రెండోసారి మళ్ళీ తెప్పించుకున్నాను. మీకు కూడా కావాలంటే మీషోలో హైడెక్సెల్ యాప్లో కానీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నాకైతే 650 రూపీస్ అయితే పడింది ఆఫర్లో. మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తెప్పించుకోండి. బట్టలు వాష్ చేస్తే మాత్రము చాలా ఫ్రెష్గా ఉంటున్నాయండి. మనకు కంఫర్ట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. మంచిగా బట్టలు మంచి సువాసనతో ఉన్నాయి. అలాగే చాలా రోజులు నాకైతే 60 వాషెస్ దాకా వచ్చిందండి. 60 వాషెస్ వచ్చింది. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది. 5 లీటర్ క్యాన్లో వచ్చిందండి. అది నార్మల్ వాష్కి యూస్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి, అదేం లేదు. ఇంకా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం తెప్పించుకోండి, చాలా బాగుంది. బట్టలు కూడా చాలా మురికి మంచిగా పోతుంది, అలాగే బాగుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇందులేక హెయిర్ ఆయిల్ కూడా తెప్పించుకున్నానండి. మీషో నుంచి వెళ్ళి తెప్పించుకున్నా. ఇది కూడా నాకు బయట కాస్ట్ ఎక్కువ అనిపించింది. మీషోలో నాకు ఇందులేక హెయిర్ ఆయిల్ అండ్ కండిషనరు 2 కాంబోలో వచ్చింది. నాకు 450 ఎంతో పడిందండి. అంతే, చాలా తక్కువ పడింది. నాకు ఓన్లీ ఆయిల్ ఒకటే 400 పడింది బయట తీసుకుంటే, అందుకనే మీషోలో తీసుకున్నాను నేను. సో నాకు హెయిర్ ఆయిల్ అండ్ కండిషనర్ 2 కూడా వచ్చింది.
అండ్ కూపన్ కూడా వచ్చిందండి నాకు. కూపన్ వచ్చేసి 29 రూపీస్ ఎంతో వచ్చింది. అది కాల్ చేయమని అన్నారు, కాల్ చేస్తాను. ఇదండి ఇందులో ఇక హెయిర్ ఆయిల్ అందరికీ తెలుసు, బట్ చెప్తున్నాను అంతే. నాకు మీషోలో అయితే ఆఫర్లో వచ్చింది. ఇది కండిషనర్ అండి, హెయిర్ కండిషనర్. ఇందులో ఇక హెయిర్ కండిషనర్. నాకు జుట్టు చాలా బాగా రాలిపోతుందండి. అసలు చాలా పొడుగు ఉండే నా జుట్టు, చాలా లెంత్ ఎక్కువ ఉంటే నేను హెయిర్ ఫాల్ చాలా అవుతుందనేసి ఇక పూర్తిగా కట్ చేసుకున్నాను. నేను పూర్తిగా కట్ చేసేసుకొని ఇంకా హాఫే ఉంచుకున్నాను. అయినా కూడా హెయిర్ ఫాల్ అయితే తగ్గట్లేదు. అందుకనే మా అమ్మ వాళ్ళు అంతా ఇందులోకి హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నారు. వాళ్ళకు జుట్టు పెరగట్లేదు కానీ రాలట్లేదు అని అయితే చెప్పారు, హెయిర్ ఫాల్ ఏం లేదని అన్నారు. సో నన్ను కూడా యూస్ చేయమని అన్నారు. అందుకనే నేను ఇందులోకి హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేశాను మీషోలో. ఇంకా పెట్టుకొని చూసిన తర్వాత మీకు రిజల్ట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంకా ఇదేనండి హెయిర్ ఆయిల్ అండ్ కండిషనర్ అండ్ కూపన్ కూడా వచ్చిందండి లక్కీ డ్రాలో. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా తెప్పించుకొని, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా తెప్పించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ పార్సల్ అదేనండి, మనం హ్యాంగింగ్ చేసుకుంటాం కదా, ప్లాంట్స్ తీసుకొచ్చుకొని ఇట్లా తీగలవి కానీ మనీ ప్లాంట్ కానీ ఏదో ఒక ప్లాంట్ పెట్టుకోవడానికి ఇంట్లో హ్యాంగింగ్ చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అదేనండి నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇది నాకు బయట అడిగితే వాళ్ళు ఎంత చెప్పారంటే, ఒక్క పాట్ వచ్చి నాకు 200 చెప్పారండి. 200 చెప్తే ఇంకా నేను మీషోలో చూశాను, నాకు 6 పాట్స్ వచ్చేసి 350 పడిందండి. ఈ 6 హ్యాంగర్స్ వచ్చి, ఈ హ్యాంగింగ్స్ చాలా క్వాలిటీ బాగుందండి, ఏం డెలికేట్గా ఏం లేదు, బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా మీషోలో ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా కోతి కింద పడి చెయ్యి ఫ్రాక్చర్ చేసుకున్నాడు. చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు కోతి. ఇంకా నొప్పి ఎక్కువ ఉంది, అల్లరి చేస్తున్నాడు అనేసి ఇంకా ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తెప్పించిన తర్వాత వేసుకొని తింటున్నాడు. అది ఫ్రెండ్స్, పిల్లలు అన్నాక ఒక దగ్గర ఉండరు కదా, ఏదో ఒక ఆడుకుంటూ అటు ఇటు వెళ్తూ పడుతూ లేస్తూనే ఉంటారు. వీడు ఇంకా అందులో ఇంకెక్కువ. పిల్లల్ని ఏమనలేము, ఇంకా ఏమనగలుగుతాం, ఆడుకోవడానికని వెళ్తారు, వాళ్ళు కావాలని అయితే పడారు కదా. కాకపోతే కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. ఇంకా వాడికి ఐస్ క్రీమ్ తీసుకొని రాగాలని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిండో. నొప్పి అంతా వెళ్ళిపోయింది ఐస్ క్రీమ్ని చూడంగానే. ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి కాకరకాయ గుత్తి ఫ్రై చేస్తున్నానండి. ఇదే ఫ్రెండ్స్, నేను కాకరకాయలని ఫస్టే కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని దాని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి ఇలా బాయిల్ చేసుకున్నాను. మామూలుగా గుత్తి వంకాయకి ఎలాగైతే మనం మిక్స్ రెడీ చేసుకుంటామో సేమ్ అదే పేస్ట్, అదే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా విత్తనాలన్నీ తీసేసాను ఫ్రెండ్స్. తీసేసి ఇంకా ఆ స్టఫ్ని అయితే ఉడికించిన కాకరకాయలో స్టఫ్ చేసేసుకున్నాను. తీసేసుకొని ఇలా స్టఫ్ చేసేసుకొని బాగా నింపేసుకున్నాను ఫ్రెండ్స్. అదేనండి, ఇంకా వాటిని మళ్ళీ ఒకసారి రివర్స్లో ఫ్రై చేసుకున్నాను. ఇలా ఉడికించిన కాకరకాయలలో మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో స్టఫ్ చేసేసుకొని రివర్స్లో ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకొని ఇంకా కొన్ని కాకరకాయలు నేను పక్కన తీసేసుకొని, కొన్ని కాకరకాయలు మిగిలిన పేస్ట్ని అందులో వేసి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని
తింపేసుకొని కొత్తిమీర వేసుకొని అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, చూడట్లేదు అనట్లేదు, బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేబీ నా వీడియోస్ ఎవరికైనా నచ్చకపోవచ్చు, అందరిలాగా నేను చేయట్లేదు అనుకోవచ్చు. ఏదో నాకు తోచినంత వరకు నేనైతే చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ఈరోజు ఈవినింగ్ పూజ అయితే ఇలా జరిగిందండి నాది. అది ఫ్రెండ్స్, నాకు ఇలా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 హ్యాంగర్స్ అయితే, హ్యాంగింగ్ పాట్స్ అయితే నేను ఒకటి మనీ ప్లాంట్ను, ఒకటి షోకేస్ చెట్టు అయితే పెట్టి ఇలా హ్యాంగింగ్ చేశాను. ఇదండి. మీకు ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంకా ఏం వీడియోస్ చేయలేను. కొంచెం మీ ఎంకరేజ్ ఎక్కువ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. బాయ్ ఫ్రెండ్స్.